Hi friends, welcome to my YouTube channel Bang Aspirant Telugu. I hope all are you doing good and preparing well for the upcoming exams. So today video is about IBPS clerk prelims scorecard. So నా స్కోర్స్ ఎన్ని వచ్చినాయి, నా మార్క్స్ ఎన్ని వచ్చినాయి, నా టోటల్ అటెంప్ట్స్కి నా మార్క్స్కి అంటే నార్మలైజేషన్ వల్ల మార్క్స్ పెరిగినాయా తగ్గినాయా అది చూద్దాం. అండ్ సెక్షన్ వైజ్లో నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, సెక్షన్ వైజ్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి, నార్మలైజేషన్ వల్ల సెక్షన్ వైజ్లో ఏమైనా మార్క్స్ పెరిగినాయా తగ్గినాయా అది కూడా చూసేద్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్ట్. సో ఇప్పుడు నా మార్క్స్ చూసేద్దాం. సో సెక్షన్ వైజ్ మార్క్స్ చూసేద్దాం. సెక్షన్ వైజ్ అటెంప్ట్స్కి మార్క్స్కి నార్మలైజేషన్ వల్ల పెరిగినాయా తగ్గినాయా సెక్షన్ వైజ్ చూద్దాం. అండ్ లాస్ట్లో ఓవరాల్ మార్క్స్, ఓవరాల్ అటెంప్ట్స్కి మార్క్స్ ఎన్ని పెరిగినాయో అవన్నీ కూడా చూసేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ రీజనింగ్. సో రీజనింగ్ 35 క్వశ్చన్స్. నా అటెంప్ట్స్ వచ్చేసి రీజనింగ్లో 32. అంటే మొత్తం చేయలేదా, టైం లేదా అనుకుంటే అలా కాదు, టైం ఉండే, కాకపోతే అందులో బ్లడ్ రిలేషన్ ఒకటి ట్రికీగా వచ్చింది. సో బ్లడ్ రిలేషన్వి 3 క్వశ్చన్స్ ఉండే అందులో. సో అది ఎంత చేసి సాల్వ్ చేసినా 2 కండిషన్స్ అలా అప్లై అయినాయి. సో అది స్కిప్ చేసేసాను నేను. సో మీరు కూడా ఏదైనా రాకపోతే మీరు 100% షూర్ లేకపోతే అది స్కిప్ చేసేయండి. సో రీజనింగ్లో నేను 32 అటెంప్ట్ చేసా, 3 అటెంప్ట్ చేయలేదు. సో 32కి 34 మార్క్స్ వచ్చినాయి. సో ఇక్కడ నార్మలైజేషన్ జరిగింది. మేబీ నా అక్యురసీ పర్ఫెక్ట్గా ఉంది. మేబీ ఏంటి, నేను అంటే రీజనింగ్లో మనం ఎలాగైనా 100% అక్యురసీతో పెడదాం కదా. సో అలా 34 మార్క్స్ రీజనింగ్లో వచ్చినాయి. దెన్ నెక్స్ట్ ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ చూసుకుంటే జనరల్కి. సో ఇక్కడ అప్లైడ్ స్టేట్ వచ్చేసి తెలంగాణ. నా ఎగ్జామ్ 24th ఆగస్ట్కి ఉండే. సో రిపోర్టింగ్ టైం 1 PM ఉండే కాబట్టి 3rd షిఫ్ట్లో నా ఎగ్జామ్ ఉండే, జనరల్ కేటగిరీ. సో రీజనింగ్లో అలా 32 అటెంప్ట్ చేస్తే 34 మార్క్స్ వచ్చినాయి. దెన్ ఇంగ్లీష్కి వచ్చేస్తే ఇంగ్లీష్లో కట్ ఆఫ్ జనరల్కి వచ్చేసి 12 మార్క్స్. సో ఇంగ్లీష్లో నా అటెంప్ట్స్ వచ్చేసి 29. సో 29కి 23.50 వచ్చినాయి. సో అక్యురసీ ప్రాబ్లమా అంటే మరీ 6 రాంగ్ పెట్టలేదు నేను. మేబీ పెడితే 1, 2 కావచ్చు కానీ 6 అయితే రాంగ్ కాదు. సో ఇక్కడ 23.50 అంటే ఇక్కడ నార్మలైజేషన్ జరిగిందని నేను అనుకుంటున్నా. మేబీ ఒకవేళ రాంగ్ అయినా 2, 3 కన్నా ఎక్కువ రాంగ్ అవ్వవని నా ఫీలింగ్. మేబీ ఇక్కడ నార్మలైజేషన్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ 29 అటెంప్ట్ చేస్తే ఇక్కడ 23.50 మార్క్స్ వచ్చేసినాయి. దెన్ నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ క్వాంట్లో ఇక్కడ జనరల్కి కట్ ఆఫ్ చూసేస్తే 9.75. సో మార్క్స్ వచ్చేసి 32.75 నాకు వచ్చినాయి. సో ఇక్కడ నేను అటెంప్ట్ చేసినవి ఎన్ని అంటే 24 అటెంప్ట్ చేశాను నేను. ఫుల్ 100% అక్యూరసీ. ఇక్కడ రీజనింగ్ ఎబిలిటీలో 100% అక్యూరసీ, ఇక్కడ న్యూమరికల్లో కూడా 100% అక్యూరసీ. సో ఇక్కడ 2 మార్క్స్ పెరిగినాయి. 32 అటెంప్ట్ చేస్తే 34 వచ్చినాయి. ఇక్కడ 24 అటెంప్ట్ చేస్తే మీరు చూసుకోవచ్చు 8.75 మార్క్స్ పెరిగినాయి. సో ఇక్కడ కూడా నార్మలైజేషన్ జరిగింది మీరు చూసుకుంటే. మీరు అందుకే ఎగ్జామ్ మెయిన్స్ అయినా ప్రిలిమ్స్ అయినా డెఫినెట్గా అక్యూరసీ మెయింటైన్ చేయండి, ఎస్పెషల్లీ రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీలో. ఎందుకంటే మీరు ఇక్కడ రాకున్నా ఏదో అట్లా పెట్టేస్తే మార్క్స్ తగ్గుతాయి. అదే మీరు అక్యూరసీగా పెట్టారనుకోండి డెఫినెట్గా మార్క్స్ పెరుగుతాయి. మీరు చూడొచ్చు కూడా, నేను ఆల్రెడీ దీని అనాలైసిస్ కూడా చేసా, కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి చూడండి. అటెంప్ట్స్ నా 85, ఇందులో క్వాంట్లో 24 అటెంప్ట్ చేసా, ఇంగ్లీష్లో 29, రీజనింగ్లో 32. సో ఇలా అటెంప్ట్ చేసా. ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీలో చూసుకుంటే 24కి 32.75 వచ్చినాయి. సో 8.75 మార్క్స్ ఇంప్రూవ్ అయినాయి. సో అక్యూరసీ వల్ల డెఫినెట్గా ఇక్కడ ఎక్కువ ఇంప్రూవ్ అయినాయి. సో ఎందుకంటే ఇది కొంచెం టఫ్ ఉండే. యాక్చువల్లీ ఆ 3rd షిఫ్ట్ మొత్తం క్లర్క్ ఎగ్జామ్ జరిగినలోనే ఆ 3rd షిఫ్ట్ అనేది కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువనే చెప్పాలి. సో ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీలో 24 అటెంప్ట్ చేస్తే 32.75 వచ్చేసినాయి. ఇక్కడ రీజనింగ్లో మీరు చూసుకుంటే 2 మార్క్స్ ఇంక్రీజ్ అయినాయి. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 6 మార్క్స్ 5.5 మార్క్స్ తగ్గినాయి. ఇక్కడ మేబీ అక్యూరసీ వల్ల కావచ్చు, నార్మలైజేషన్ వల్ల కావచ్చు. దెన్ నెక్స్ట్ ఇక్కడైతే పెరిగినాయి, గుడ్, ఇక్కడ పెరిగినాయి. దెన్ నెక్స్ట్ టోటల్ స్కోర్ చూసేస్తే నేను అటెంప్ట్ చేసిన ఇక్కడ ఫస్ట్ కట్ ఆఫ్ చూసేద్దాం. సో తెలంగాణ జనరల్ కట్ ఆఫ్ 68.25. సో అన్ని స్టేట్స్లో 70+ ఇలా అలా వెళ్తుంది. సేమ్ తెలంగాణ ఎందుకు చాలా తక్కువ వెళ్తుంది. సో ఇక్కడ 68.25 ఓవరాల్ కట్ ఆఫ్. దెన్ నెక్స్ట్ నా మార్క్స్ వచ్చేసి 90.25. సో నేను అటెంప్ట్ చేసినవి 85. సో నా ఇంక్రిమెంట్ వచ్చేసి మార్క్స్లో 5.25 మార్క్స్ ఇంక్రీజ్ అయినాయి అన్నట్టు. సో ఓవరాల్గా చూసుకుంటే 5.25 మార్క్స్ ఇంక్రీజ్ అయినాయి. ఇక్కడ మేజర్గా ఇక్కడ ఇంక్రీజ్ అయినాయి, క్వాంట్లో ఇంక్రీజ్ అయినాయి బికాస్ ఆఫ్ అక్యూరసీ. అండ్ ఈ సెక్షన్ డిఫికల్ట్గా ఉండే. మీరు ఎప్పుడైనా
పేపర్ అటెంప్ట్ చేసినాక తక్కువ అటెంప్ట్స్ ఉంటే ఎక్కువ ఆలోచించకండి, ఎందుకంటే పేపర్ డిఫికల్టీగా అవ్వడం వల్లనే తక్కువ అటెంప్ట్స్ అవుతాయి కదా మోస్ట్లీ. సో మీరు తక్కువ పేపర్ డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉందనుకోండి, అక్కడ నార్మలైజేషన్ అయ్యి ఎవరైతే అక్యూరసీగా పెడతారో వాళ్ళకు మార్క్స్ పెరుగుతాయి అన్నట్టు. సో మీరు ఎప్పుడైనా అక్యూరసీని టాప్ ప్రియారిటీలో ఉంచుకోవాలి. అటెంప్ట్స్ తక్కువ అయినాయి కదా అని అక్యూరసీ మెయింటైన్ చేయకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు అస్సలు పెట్టేయకండి. అక్యూరసీ ఈజ్ సో ఇంపార్టెంట్, స్పెషల్లీ ప్రిలిమ్స్లో, ఎందుకంటే 3 షిఫ్ట్స్ జరుగుతాయి, నార్మలైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఓవరాల్గా చూస్తే 5.25 పెరిగినట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ క్వాంట్లో చూసుకుంటే 8 మార్క్స్ ఆల్మోస్ట్ పెరిగినాయి. సో మీరు ఎప్పుడైనా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసేటప్పుడు అక్యూరసీని మెయింటైన్ చేయండి. సో మీరు ఇప్పుడు అనుకోవచ్చు స్కోర్ కార్డ్ని ఇంత డీటెయిల్గా చూడాలా అనేసి. డెఫినెట్గా చూడాలి, ఎందుకంటే మీరు ప్రిపేర్ అవుతున్నారు, మీరు ఎగ్జామ్ ఇస్తున్నారు, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మీకు తెలియాలి కదా. అంటే ఇంట్లో ఇచ్చే మాక్ లెవెల్ వేరు, ఎగ్జామ్ రియల్ టైం ఎగ్జామ్ ఎన్వైరన్మెంట్ వేరుగా ఉంటుంది, ఆ ప్రెషర్ వేరే ఉంటుంది. సో మీరు ఎన్ని అటెంప్ట్ చేస్తున్నారు, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీ అక్యూరసీ అక్కడ ఎలా వర్క్ అవుతుంది అనేది డెఫినెట్గా మీరు అనలైజ్ చేయాలి. అప్పుడే మీరు నెక్స్ట్ ఎగ్జామ్లో అంటే ఏంటి ఎర్రర్స్ తప్పులు చేయకుండా ఉంటారు. సో మీరు ఎప్పుడైనా స్కోర్ కార్డ్ వచ్చేసినాయి కట్ ఆఫ్ చూసేసుకొని నా మార్క్స్ ఇన్ని వచ్చినాయి అని చూసుకొని లైట్ తీసుకోకండి. డెఫినెట్గా మీ ఏమంటారు సెక్షన్ వైజ్ మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు, మీ స్కోర్ డెఫినెట్గా చూడండి. మీరు ఎక్కడెక్కడ తప్పులు చేశాను అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, ఇందులో ఇన్ని రాంగ్ అయినాయి, నేను నిజంగానే రాంగ్ చేస్తాను. ఇప్పుడు చూసుకుంటే ఇంగ్లీష్లో నేను 29 అటెంప్ట్ చేశాను, మేబీ 2-3 కన్నా ఎక్కువ రాంగ్ అయ్యి ఉండవని నాకు తెలుసు. సో ఇక్కడ కానీ నార్మలైజేషన్ అవ్వడం వల్ల ఎక్కువ మార్క్స్ తగ్గిపోయినాయి అన్నట్టు. సో మీకు అప్పుడు అర్థమవుతుంది 2-3 కన్నా ఎక్కువ రాంగ్ కావు అన్నట్టు. కొన్ని మనం డౌట్లో పెడతాం కదా, మేబీ అవి రాంగ్ అయ్యి ఉండొచ్చు అని అనలైజ్ చేయాలి మీరు. సేమ్ నేను క్వాంట్లో కూడా అంతే, రీజనింగ్లో కూడా అంతే. సో మీరు డెఫినెట్గా స్కోర్ కార్డ్ని కూడా అనలైజ్ చేయాలి. మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, మీ మార్క్స్ ఎలా వస్తున్నాయి అనేది మీకు తెలియాలి కదా. మీకు ఇంకా మాక్లో కన్నా రియల్ టైం ఎగ్జామ్లో అయితే ఇంకా బాగా తెలుస్తుంది కదా. సో మీరు డెఫినెట్గా స్కోర్ కార్డ్ వచ్చినాక డెఫినెట్గా అనలైజ్ చేయండి. ఈజీగా లైట్గా అనేది మాత్రం అస్సలు తీసుకోకండి. సో ఇవ్వండి నా మార్క్స్, 85 టోటల్ అటెంప్ట్స్ అంటే 90.25 సెక్షన్ వైజ్ ఇవి మార్క్స్. అప్లైడ్ తెలంగాణ 24th ఆగస్ట్ 3rd షిఫ్ట్ నా ఎగ్జామ్ ఉండే, జనరల్ కేటగిరీ. సో మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉండే, 3 డేస్లో ఎగ్జామ్ ఉండే కదా, మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉండే, ఏ షిఫ్ట్ ఉండే, మీకు మీ షిఫ్ట్ ఎలా అనిపించింది, మీ అటెంప్ట్ చేసే మీ ఓవరాల్ అటెంప్ట్స్ ఏంటి, మీ సెక్షన్ వైజ్ అటెంప్ట్స్ ఏంటి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, నార్మలైజేషన్ వల్ల మార్క్స్ తగ్గినాయా పెరిగినాయా, డెఫినెట్గా మీరు కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే, మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలనుకున్నా, డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాంగ్ ఆస్పిరెంట్ తెలుగు. ఐ హోప్ యూ లవ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.